ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీతో ఒక రహస్యం చెప్పాలని ఇతను నీ చుట్టూ కూడా ప్రతి క్షణం, ప్రతిరోజు పరవశించిపోతూ మరీ తిరుగుతూ ఉన్నాడు. మరి ఆ రహస్యం నీతో చెప్పాలని అతను ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కష్టానికి ఇదే ఆఖరి రాత్రిగా మిగిల్చబోతున్నాడు. మరి ఏ రహస్యాన్ని నీతో చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకో అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థమేమిటో బాబాగారు మనకు ఈ సందేశం ద్వారా ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఇతను ప్రతి క్షణం, ప్రతిరోజు కూడా నీ చుట్టూ తిరుగుతూ నీకు దేని గురించో కానీ ఒక మంచి సంకేతం అయితే తెలియజేయాలని చూస్తున్నాడు. ఆ సంకేతాన్ని నీకు ఎవరి ద్వారా తెలియజేయాలో తెలియక ప్రతి క్షణం కూడా నిన్ను గమనిస్తూ, నీకోసం ఎదురు చూస్తూ, నీతో రహస్యంగా అయినా సరే తప్పకుండా ఏదో ఒక విధంగా కొన్ని సూచనలను నీకు అందించాలని ప్రయత్నిస్తున్నాడు. మరి ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి నీకు అసలు ఏ విషయాన్ని నీకు తెలియజేయాలని చెప్పి చూస్తున్నాడో తెలుసుకో. ముందు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను, అపనమ్మకాలను, భయాందోళనలను అన్నిటినీ కూడా కాసేపు పక్కన పెట్టి, ప్రశాంతంగా నీ మనసును ఉంచుకొని, ఈ సాయి చెప్పేటటువంటి సందేశంలో ఉన్న విషయాలను అన్నీ కూడా గమనించి, దేని గురించి బాబా ఈ విధంగా నాకు ఈ సందేశాన్ని వినిపించబోతున్నాడు. అసలు ఎందుకోసం ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా ఒక సూచనలా తెలియజేయబోతున్నాడు అనే విషయం గురించి తెలుసుకో. చూడు బిడ్డా, నాకు నా బిడ్డల కళ్ళల్లో నీరు తెలుసు. వారి మనసులో బాధ కూడా తెలుసు. కాబట్టే వారి వెంటే ఉండి వారిని నేను రక్షించుకుంటూ ఉంటున్నాను. మరి ఇదే కదా ఈ సాయి చేసేటటువంటి పని. నీ వేదనలు బాపేటటువంటి ఈ సాయికి 1000 హారతులు ఇచ్చావు. ఇప్పటికే ప్రతి క్షణం కూడా నీ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీటితో అభిషేకం చేస్తూ వచ్చావు. నీ కోరికలను తీర్చేటటువంటి ఈ సాయికి 1,00,00,000 హారతులు పట్టావు. చూడమ్మా, నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు? ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి క్షణం నా నామస్మరణ తప్ప మరేమీ కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు, బాధలు, చింతలు ఎదురవడం వలన అసలు ప్రతి క్షణం కూడా నువ్వు కన్నీటి పర్యంతంగా నా పాదాలను ఆశ్రయించి, ఏం జరుగుతుంది బాబా? అసలు ఇంకా ముందు ముందు ఇంతకంటే ఇంకా ఎక్కువగా ఏదైనా భయానికి గురయ్యేటటువంటి సంఘటనలు నేను చూడవలసినటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా? అని ఇలా ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు. చూడు బిడ్డా, నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్య నుండి నువ్వు దూరంగా పారిపోవద్దమ్మా. ఎందుకో తెలుసా? ఆ సమస్య నువ్వు పారిపోవడం చూసి ఎగతాళి చేస్తుంది. ఇంకా నవ్వుతుంది. నిన్ను ఏదో ఒక రూపంగా ఇంకాస్త బాధ పెట్టాలని చూస్తుంది. కాబట్టి ఆ సమస్యకు నువ్వు ఎదురు తిరిగి నిలబడు. నాకు నా సాయి ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. ఏది జరిగినా కూడా అంతా ఆయనే ఉన్నాడని ఒక్క మాట ఆ సమస్యకు తెలియజేయి. తప్పకుండా అది నీ నుండి పరారైపోతుంది. చూడు, ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి గొప్ప ధర్మమే నీకొక మంచి దారి చూపించబోతుంది. నువ్వు పలికేటటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతుంది. నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా మౌనంగా ఎవరికీ ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్నీ ఓర్పుతో భరించినటువంటి నీ మౌనమే నీకు మేలు చేయబోతుంది. అలాగే నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి సాధన అంటే పూజ కావచ్చు, లేదంటే నామస్మరణ కావచ్చు, ఏదైనా కానీ నీకు సాధించి చూపించబోతుంది. అలాగే నీ భక్తి నిన్ను నీ భగవంతుని నీ దగ్గరకు చేర్చేలా చేస్తుంది. చూడు, ప్రతి క్షణం కూడా ప్రతిరోజు నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. నా ద్వారా నీకు మంచి మాటలను, అలాగే నిన్ను రక్షించేటటువంటి ప్రయత్నాన్ని నా వంతుగా నిర్వహిస్తూ వస్తున్నాను. నేను ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడతాను. అలాగే ఏ విధంగా అయినా కానీ నీకు ఒక మంచి అంటే ఏదైనా సహాయం కానీ, లేదంటే సూచన కానీ తెలియజేసేందుకు ప్రతి క్షణం కూడా నీ చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను. అలాగే ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను చూడు. ఆ రహస్యం ఏమిటి అంటే, నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా పక్కన పెట్టి, నువ్వు దేని గురించైతే భయపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మర్చిపో. ఎందుకంటే స్వయంగా నేనే
నువ్వు ఎంచుకున్నటువంటి అలాగే నువ్వు బాధపడుతున్నటువంటి ఆ వేదనంతా కూడా నేనే తీసుకోబోతున్నాను. అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తొలగించబోతున్నాను. కాబట్టే నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజు అని చెప్పాను. నేను ఉన్నన్ని రోజులు, ఈ భూమిపై ఉన్నన్ని రోజులు సశరీరంగా ఉన్నప్పుడు ఎన్నో చమత్కారాలను చేసి, అలాగే నా ద్వారా ఎంతోమందికి జరగబోయే విషయాల గురించి తెలియజేసి, అలాగే రాబోయేటటువంటి ఆపదలను వారికి ముందే తెలియపరిచి, వారిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నేను శరీరంతో లేనప్పటికీ కూడా మీకు నా ద్వారా జరగబోయేటటువంటి సంఘటనలు కానీ, జరగబోయేటటువంటి ప్రమాదాలను కానీ, లేదంటే మంచి కానీ, ఏదైనా కానీ ఒక సంకేతాన్నయితే మీకు తప్పక తెలియపరుస్తాను. నేను నిరాకారుడుగా మీ అందరి హృదయాల్లోనూ చిరస్థాయిగా ఉంటానని తెలుసుకోండి. అలాగే ఎన్నో మీకు గొప్ప గొప్ప అనుభూతులను, చమత్కారాలను అనుక్షణం చూపిస్తూనే ఉంటానని కూడా తెలుసుకోండి. ఈ సత్యాన్ని మీరు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తలవడం కాదు. మన మనసే సాయి నిలయం కావాలి. అప్పుడు కష్టం గురించినటువంటి ఆ ఆలోచన అనేది మనకు అస్సలు రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది అంతగా మనల్ని బాధ పెట్టే ప్రయత్నం చేయదు. మనం ఈ కష్టాల వలయం వద్దని చెప్పి కోరుకుంటాం. కానీ మనం ఆ వలయంలోనే జీవించి ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఈ క్షణికమైనటువంటి జీవితాన్ని, ఈ వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటటువంటి సత్యాన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా మనం భగవంతుడికి అతి చేరువలో ఉంటాం. మన గురించి బాబా కూడా అదే తపన పడుతూ ఉంటారు. శ్రద్ధ, సహనం అనేటటువంటి మంత్రాలతో మనకు ప్రతి క్షణం ఈ సత్యాన్ని అనుభవంలోకి తీసుకురావాలని మనకు ఎన్నో రకాలుగా సంకేతనలు తెలియజేస్తూ ఉంటారు. బాబా చేసినటువంటి చమత్కారాలలో ఉండేటటువంటి ఆ ఆ యొక్క ఆధ్యాత్మిక బోధనలను మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే ఆ ప్రయత్నం మనకు అసలు రావాలి, చెయ్యాలి అనేటటువంటి ప్రయత్నం కనుక మనకొచ్చినట్లయితే, మనం సాయి యొక్క మనం సాయి యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకున్నట్లే. వాటిని అర్థం చేసుకుంటే, ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటో మనకు తప్పకుండా అవగతమవుతుంది. ఈ లక్ష్యాన్ని చేరడానికి కావాల్సినటువంటి సాధన ఏమిటి అంటే, బాబా మన దగ్గరే ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అటువంటి ఆధ్యాత్మిక అర్థం ఉన్నటువంటి చమత్కారమే నీటితో దీపాలను వెలిగించినటువంటి సన్నివేశం. కానీ దీన్ని ఒక చమత్కారంలా మాత్రమే చూడకుండా, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఏవో ప్రతిరోజు కూడా మన సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని బాబాగారు ఈ విధంగా సందేశం ద్వారా తెలియజేసి, మన మనసుకు ధైర్యం చెబుతున్నారు అనే విషయంగా కాకుండా, బాబా గురించి కూడా ఆలోచించేటటువంటి విషయాలను, ఆయన గురించి చెప్పుకునేటప్పుడు ఏదైనా కానీ ఆయన గురించి బాబాగారు చేసినటువంటి లీలలు కానీ, లేదంటే బాబాగారి గురించి చెప్పేటటువంటి మాటలు కానీ ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వారు కూడా సాయికి అతి చేరువలో ఉన్నట్లేనండి. మనం బాబా అడిగినటువంటి శ్రద్ధ, సబూరిలను ఆయనకివ్వకపోయినా కూడా, ఆయన మనల్ని ఎప్పుడూ కూడా క్షమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే, ఆయన అపర దయామూర్తి కాబట్టి. ఆయన కరుణ చాలా అంటే చాలా అపారమైనది కాబట్టి. ఆయన యొక్క కరుణాపూర్వకమైనటువంటి చూపులు చాలండి మనల్ని జాగృతం చేయడానికి. ఆయన మనల్ని అనుగ్రహించేటటువంటి ప్రక్రియలో చూపించేటటువంటి సహనం ఉంటుంది చూడండి, అది అద్వితీయం. ఒకసారి మనం గనక ఆయన అడిగింది ఇవ్వడం ప్రారంభిస్తే, ఇక సాయి యొక్క అనుగ్రహానికి అంతే లేకుండా ఉంటుందన్నమాట. సాయి మనల్ని తప్పకుండా మన గమ్యానికి చేర్చేంత వరకు మనల్ని ఎట్టి పరిస్థితిలో అంటే మనం ఆయన్ని తలిచినా తలవకపోయినా కూడా మన గమ్యానికి మనల్ని చేర్చినంత వరకు ఆయన మన చేతిని విడిచిపెట్టరు. సాయి ఎలాగైతే మన గమ్యానికి మనల్ని చేరుస్తారో, అలాగే మనం కూడా మన గమ్యానికి చేరుకున్న తర్వాత ఆయన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మర్చిపోకుండా ప్రతి క్షణం, ప్రతిరోజు కూడా ఆయన నామస్మరణతో బ్రతికి ఉంటే మనకి ఎలాంటి ఆపదలు కూడా దరిచేరవు. ఒకవేళ ఆ ఆపదలను అంటే మనల్ని చేరువవుతున్నటువంటి క్షణంలో ఆయన అడ్డుగా నిలబడి మనకు ముందే ఒక సంకేతాన్ని, సూచనలను ఏదో ఒక విధంగా అయితే తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. మన చుట్టూ తిరుగుతూ మనకు ఏదో ఒక విధంగా ఆ విషయాన్ని తెలియజేయాలనేటటువంటి తపన సాయికి ఎప్పుడు అనుక్షణం ఉంటుంది కాబట్టే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క సాయి భక్తుడికి, సాయి భక్తురాలకి ఆ అనుభూతి బాబా చేసేటటువంటి లీలలు, చమత్కారాలు ఇప్పటికీ కూడా పొందుతూ ఉన్నారు. ఆ విధంగా సాయి అనుగ్రహానికి పాత్రులైన వారిలో ఎంతోమంది ఇప్పటికీ కూడా ఆయన్ను ఎంతో ఆరాధ్య దైవంగా భావిస్తూ ప్రతి క్షణం ఆయన నామస్మరణలో లీనమైపోయి ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఒక్కసారి ఆయనకు దగ్గరైన వారు ఎవరైనా కానీ మరలా ఆయన్ను దూరం చేసుకోరు. అంతటి కరుణామూర్తి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథుడు.
మరి ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం సర్వేజన